హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రైడే బాక్స్ ఆఫీస్. సో బర్త్డేకి ఇంకా 8 రోజులు మాత్రమే మిగిలి ఉంది. సో ఇందాకే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. అదేంటంటే బర్త్డేకి టైటిల్ టీజర్ని, పవర్ఫుల్ టైటిల్ టీజర్ని దింపనున్నారు. సో ఆ టైటిల్ ఏంటి, ఏం ఉండబోతుంది అని చెప్పేసి రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. వీరఘట్టమని, మల్ల మార్తాండని. లేదు, ఫస్ట్ నుంచి ఏదైతే సోషల్ మీడియాలో హల్చల్ అయిందో, ఫస్ట్ నుంచి సోషల్ మీడియాలో అంటే బుచ్చిబాబు సనా ఎప్పుడైతే సినిమా మొదలు పెట్టాడో అప్పటి నుంచి కూడా, అంతకు ముందు నుంచి కూడా ఈ సినిమా టైటిల్ ఇది అంటూ ఏదైతే వైరల్ అయిందో ఫైనల్లీ అదే వస్తుంది అనేటువంటి బజ్ అయితే చాలా భయంకరంగా వైరల్ అవుతుంది. ఆ టైటిల్ పెద్ది, మీ అందరూ తెలిసింది. పెద్ది అనేటువంటి టైటిల్ ఫస్ట్ నుంచి కూడా బుచ్చిబాబు గారు ఎప్పుడైతే సినిమాని మొదలు పెట్టారో అప్పటి నుంచి కూడా ఇదే టైటిల్ సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో. సో ఇప్పుడు చాలా వరకు సినిమాకి సంబంధించిన పేజెస్ అన్నీ కూడా పెద్ద టైటిల్ టీజర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా బుచ్చిబాబు సన ప్లాన్ చేస్తున్నాడు అనేటువంటి వార్తలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. అంటే పెద్ది అనేటువంటి టైటిల్ ఖచ్చితంగా ఇప్పుడు ఒక రైటర్ ఒక కథ రాసుకున్నప్పుడు మొదటి నుంచి ఎండ్ వరకు అది క్యారెక్టర్ పేరు అయ్యి ఉండొచ్చు. పెద్ది అనేది హీరో క్యారెక్టర్ పేరు అయితే, సో మా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రైటర్కి ఒక ఎమోషన్ ఉంటుంది కాబట్టి క్యారెక్టర్ నేమ్ కూడా. సో ఆబ్వియస్లీ ఇంక దాన్ని టైటిల్గా పెట్టాలనేటువంటి ఆలోచన మొదటి నుంచి ఉంటుంది కాబట్టి ఒకవేళ ఉంటే దాన్ని తీసేయలేడు, ఇంకా దాన్నే ఫిక్స్ చేస్తాడు. సో పెద్ది ఈజ్ ద వండర్ఫుల్ టైటిల్. కాకపోతే మరి హిందీలో ఏం పెడతారో, కన్నడలో ఏం పెడతారో, మిగతా లాంగ్వేజ్లో ఏం పెడతారు అనేది ఇప్పుడు అన్నీ కూడా పుష్ప అనేటువంటి పేరు అలా కరెక్ట్ అయింది. ఇప్పుడు ఒకవేళ తెలుగులో పెద్ది అని పెట్టి, హిందీలో వేరే టైటిల్ పెట్టి, కర్ణాటకలో వేరే టైటిల్ పెట్టి, తమిళ్లో వేరే టైటిల్ పెట్టి ఇలా ఎలా పెడతారో అనేది తెలియదు. ప్రస్తుతం తెలుగులో అయితే ఇది ఖచ్చితంగా పెద్దియే వస్తుంది అనేటువంటి బజ్ అయితే చాలా ఎక్కువ ఉంది. గతంలో మనం మాట్లాడుకున్నట్టు అది వీరఘట్టం అనేటువంటి టైటిల్, ఎందుకంటే ఆ ఏరియాలో ఉండేటువంటి పైల్వాన్లు ఆ బ్యాక్ డ్రాప్ తో తీసుకున్న చిత్రం కాబట్టి వీరఘట్టం అని కొంతమంది అన్నారు. లేదు లేదు మల్ల మార్తాండ అని చెప్పేసి మరికొంతమంది, ఎందుకంటే దీంట్లో ఒక పైల్వాన్ కైండ్ ఆఫ్ కుస్తీ కైండ్ ఆఫ్ షెడ్యూల్ కూడా జరిగింది కాబట్టి మల్ల మార్తాండ ఇటువంటి పేర్లు వినిపించాయి. సో ఇప్పుడు ఫైనల్ గా లేదు, పెద్దనే ఫిక్స్ అయినట్లుగా కనిపిస్తుందని చెప్పేసి అంటున్నారు. మరి చూద్దాం బుచ్చిబాబు గారు ఏం ఫిక్స్ అయ్యారో మైండ్ లో తెలియదు కానీ ఇంకా 8 రోజులే ఉన్నటువంటి సందర్భంగా నాకు తెలిసి ఇంకో 2 రోజుల్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుంది. అప్పుడు మనకి అర్థమైపోతుంది. సినిమాకి సంబంధించినటువంటి జర్నలిస్టులు అందరూ కూడా సినిమా ఇండస్ట్రీకి దగ్గరగా ఉంటారు కాబట్టి, సో వాళ్ళ సోర్సెస్ ప్రకారం అయితే ఇప్పటి వరకు అయితే పెద్ది అనేది అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి ఆ పెద్ది టైటిల్ టీజర్ కోసం ఫ్యాన్స్ అందరూ చాలా అంటే చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు. ఎందుకంటే ఒక పక్క బుచ్చిబాబు, మరొక పక్క ఏఆర్ రెహమాన్, దానికి తోడు ఈ సినిమాకి ఒక రంగస్థలం కైండ్ ఆఫ్ గెటప్, మగధీర కైండ్ ఆఫ్ హెయిర్ స్టైల్తో రామ్ చరణ్ గారు అదిరిపోయారు లుక్స్ అయితే. సో ఆ కైండ్ ఆఫ్ టైటిల్ టీజర్ ఏఆర్ రెహమాన్ గారు ఏ రకమైనటువంటి గూస్ బంప్స్ కలిగించేటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తారా అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ చాలా ఎక్సైటింగ్ ఎదురు చూస్తాను. నేనైతే పిచ్చి పిచ్చిగా ఎదురు చూస్తాను. సో మీరు ఏది పెడితే బాగుంటుంది టైటిల్ అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. వీరఘట్టమా, పెద్దియా, మళ్ళా మార్తాండ ఏదైతే బాగుంటుంది అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెయిన్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి.